హాయ్ ఫ్రెండ్స్, నా పేరు మహేష్. మీరు చూస్తున్నారు చిత్తూర్ ఛానల్. బయటేమో ఎండలు స్టార్ట్ అయిపోయాయి. వీకెండ్స్లో ఎక్కడికైనా వెళ్ళాలి అనుకుంటున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. వీడియో చివరి వరకు చూడండి, స్కిప్ చేయకుండా. ఇంకెందుకు ఆలస్యం, దీని పేరే తలకోన వాటర్ ఫాల్స్. మనం ఒకసారి రూట్ మ్యాప్ చూసినట్టయితే తిరుపతి నుంచి తలకోనకి 61 కిలోమీటర్ డిస్టెన్స్ వస్తుంది. అండ్ టైం 1.5 గంట సేపు పడుతుంది. వెళ్దాం పదండి. నేను ఇప్పుడు అలిపిరి దగ్గర నుంచి స్టార్ట్ అయ్యాను ఫ్రెండ్స్. ఇక్కడ నుంచి మనకు వచ్చే ప్లేసెస్ అండ్ నేచర్ని మీకు ఈ వీడియోలో చూపిస్తాను. వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. శ్రీనివాస మంగాపురం దాటిన తర్వాత రంగంపేట దగ్గర వచ్చే చెక్ పోస్ట్ ఇది దాటిన తర్వాత మనకి మొత్తం ఇంకా అడవి ప్రాంతం, ఫుల్ మనకి ఘాట్ రోడ్డే. ఇక్కడ కొద్దిగా చూసి జాగ్రత్తగా రావాలని ఈ రోడ్స్ నేను చూపిస్తున్నాను. ఈ డేంజరస్ మలుపులు అవి, మీరు రైడర్ అయితే కొద్దిగా జాగ్రత్త వహించండి. అలా ఇంకా ముందుకు వస్తే మనకి బాక్రాపేట వస్తుంది. ఇదే బాక్రాపేట. ఇక్కడ మనకి ఆర్చ్ అనేది కనపడుతుంది రైట్ సైడ్లో. బోర్డు చూడండి, 23 కిలోమీటర్స్ ఉంది తలకోనకి. అంటే బాక్రాపేటకి చేరుకున్నాక బాక్రాపేట నుంచి 23 కిలోమీటర్స్ అనమాట. ఇక్కడ మనం లోపలికి పోయేగాడికి ఇంకెక్కడ మొత్తం పల్లె ప్రాంతం అంతా. మనం ఏదైనా ఫుడ్ ఐటమ్స్ కానీ ఏమైనా తీసుకోవాలనుకుంటే ఇక్కడే తీసుకోవాలి, షాప్స్ దగ్గర. ఇంకా ముందెక్కడ మనకి అనుకున్నంత షాప్స్ ఉండవు. వెళ్ళేదారిలో ఈ ప్లేస్ మాకు చాలా బాగా నచ్చిందండి. మీరు వీలైతే టైం ఉంటే ఇక్కడ ఆగి చూసి వెళ్ళండి, చాలా బాగుంది. దేవుళ్ళందరూ, శివయ్య ఫ్యామిలీ మొత్తం ఉంది అక్కడ. సిటీలో మనకి నెరబైల్ అనేసి ఒక ఊరు వస్తుంది. ఆ ఊరు 5 కిలోమీటర్స్ రైట్లో తిరిగి వెళ్ళాలి. ఇప్పుడు మనం ఆ ఊరు దాటిన తర్వాత మనకి తలకోన ఎంటర్ అవుతాం. మనం దగ్గరకు వచ్చేసాం. ఇక్కడ తలకోన దగ్గరకు వచ్చినప్పుడు ఇక్కడ చెక్ పోస్ట్ అనేది ఉంటుంది. చెక్ పోస్ట్లో బైక్స్కి గేట్ కట్టాల్సి ఉంటుంది. బైక్స్కి అయినా వెహికల్కి అయినా 15 రూపీస్ అయితే ఛార్జ్ చేశాడు బైక్కి అయితే. ఇంకా అది దాటి ముందుకు వస్తే ఇదే మెయిన్ ఆర్చ్. ఇక్కడ నుంచి మనం ముందుకు వెళ్ళాలి. ఇంకొక 2 కిలోమీటర్స్ అలా ఉంటుంది లోపలికి. ఇక్కడ మనకి 2 వేస్ కనపడతాయి. అక్కడ లెఫ్ట్లో స్ట్రైట్గా ఉన్న రోడ్లోకి వెళ్తే శివాలయం టెంపుల్కి వెళ్ళొచ్చు. రైట్లో మట్టి రోడ్లో వస్తే మనకు కావాల్సిన తలకోన వాటర్ ఫాల్స్ అనేది మనం చూడొచ్చు. చూస్తున్నారు కదా, ఇక్కడ నుంచి స్టార్ట్ అయిపోయే వెహికల్స్ అనేది. మేము సండే టైంలో వచ్చాము, వీకెండ్. ఫుల్ జనాలు అయితే ఉన్నారు. ఇంకా ఇక్కడే ఫ్యామిలీస్ అంతా వచ్చి వంట వండుకొని ఇక్కడే తినేసి ఫుల్ ఎంజాయ్ చేసి వెళ్తారు. ఇంకా ఇదే లాస్ట్, మనం ఇక్కడే బైక్ పార్క్ చేయాలి. మనకు ఫస్ట్ స్టార్టింగే ఇది చూపిస్తారు, తలకోన ఎంట్రన్స్ బోర్డ్. అక్కడ ఏమని రాసి ఉంటుందంటే దొంగలు ఉన్నారు జాగ్రత్త. అంటే కంపల్సరీ మీ వస్తువులు మీరు జాగ్రత్తగా ఉంచుకోవాలి. ఫ్రెండ్స్, ఇక్కడ నుంచి ఇంకా 1.5 కిలోమీటర్ పైకి నడవాల్సి ఉంటుంది. రండి వెళ్దాం.
పైన వాటర్ ఫాల్స్ నుంచి వచ్చే వాటరే ఇది. చూస్తున్నారు కదా, ఒక కాలువలాగా ఏర్పడి పోతా ఉంది. వాటర్ చాలా క్లియర్గా ఉంది. నేను కిందికి దిగాను. అక్కడ నుంచి పైకి వచ్చాక మాకు దర్శనం ఇచ్చింది ఇదే. చాలా ధైర్యం కూర్చోంది. దగ్గరికి వెళ్ళి ఫొటోస్ తీసుకున్నా ఏమనలే. ఇంకా మనం చాలా ముందుకు వెళ్ళాల్సింది. బాయ్ బాయ్. అక్కడ చిన్నగా వాటర్ రావటం చూస్తున్నారు కదా, అదే తలకోన వాటర్ ఫాల్స్. కొద్దిగా జూమ్ చేస్తే చూడండి, మనం అక్కడికే వెళ్ళాల్సింది, దాని కిందకే. ఇది ఫ్రెండ్స్ ఫైనల్గా తలకోన వాటర్ ఫాల్స్. ఇంకా మీకు దగ్గరగా చూపిస్తాను. కిందనే ఇక్కడ గుంటలో చాలామంది స్విమ్ చేస్తున్నారు. బాగుంటుంది స్విమ్ చేయడానికి. వాటర్ అనేది కొద్దిగా లోతు ఉంటుంది, పిల్లల్ని పంపించకండి. ఇక్కడ నుంచి మనం పైన వచ్చే వాటర్ ఫాల్స్ దగ్గరికి వెళ్దాం. ఇక్కడ మనకు పక్కనే ఇంకొక దారి ఉంది. ఈ దారిలో మనం ఒక పైకి ఇంకొక హాఫ్ డిస్టెన్స్ మనం వెళ్ళాల్సింది. చూపిస్తాను చూడండి.
ఇక్కడ ఒక బోర్డ్ మీరు తెలుసుకోవాల్సింది, ఈ దారిలో మనం పైకి వెళ్తే కనుక నిషిద్ధం, అది అటు వెళ్ళకూడదు. ఇంకా అక్కడ నుంచి ముందుకు వస్తే మనకి కావాల్సిన మెయిన్ ఫాల్స్ ఇదే. పైనుంచి చూస్తే కింద ఉన్న వాళ్ళు చీమల్లా కనిపించారు. చాలా జాగ్రత్తగా ఉండాలి, చిన్నపిల్లల్ని అస్సలు పంపించండి పైకి. చాలా బాగుంది, ఫుల్ ఎంజాయ్ చేశాను నేను ఇక్కడికి తలకోన ఫాల్స్లో. ఇదే దగ్గర నుంచి మనం మెయిన్ ఫాల్స్ ఇదే పైనుంచి వచ్చేది. చుట్టూ కొండలు, చాలా హైట్లో ఉంది. ఇక్కడ నుంచి మనం చూస్తే, నేను ఇక్కడ నుంచి కింద ఉన్న ప్రజలను కూడా చూపిస్తాను, చూడండి. ఇదండి ఈ వీడియో, తలకోన వాటర్ ఫాల్స్. మరిన్ని వీడియోస్తో మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి. బై బాయ్.